అలసిన వానికి ఉరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 7. అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఆదికాండము 35:2. బేతేలు అనగా దేవుని గృహం. కానీ యాకోబుకు అది ఒక స్థలమే కానీ మరి అంతకంటే ఎక్కువేమీ కాదు. సందేహం లేదు, ఆ స్థలం ఎడల యాకోబుకు ఎంతో గౌరవం కలదు. ఎందుకనగా తాను తన ఇంటి నుండి తన అన్నయ్యైన ఏశావు నుండి పారిపోచున్నప్పుడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. బేతేలులోనే తాను పరలోకము తెరవబడుట, దేవుడు తనతో మాట్లాడుట చూచెను. కానీ ఆ సమయంలో దేవుని ఇల్లు యొక్క సరైన అర్థమును తాను గ్రహించలేకపోయాను. బేతేలు అనగా దేవుడు తనతో ఈ స్థలమందు మాట్లాడినను భావన మాత్రమే కలదు. చాలామంది ఈ దినములలో దేవుని ఇంటిని గూర్చి అదే భావన కలిగి ఉందురు. చాలామంది ఆ స్థలమును హత్తుకొని ఉందురు, కానీ దేవుని కాదు. దేవుని ఇల్లు అనగా వారికి తెలియదు. యేసు ప్రభు పేరు మీద చక్కని భవనములు నిర్మించి ఉండవచ్చును, క్రైస్తవ ఆరాధనలలో క్రమముగా పాలు పొందుచుండవచ్చును, కానీ దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుభవించలేని స్థితిలో ఉండుటకు అవకాశం కలదు. యాకోబు వలె వారు తిరిగి బేతేలుకు రావలను. అప్పుడే దేవుడు వారితో మాట్లాడి తన ఉద్దేశములను, ప్రణాళికను బయలుపరచును. యాకోబు బేతేలుకు ప్రయాణమై రాకముందు తాను తన హృదయమును పరీక్షించుకొని తన ఇంటి వారిని సరిచేసెను. ఆదికాండం 35:2. తన తీర్మానములో పట్టుదల గలవాడే అపవిత్రపరచు వాటన్నిటిని తీసివేయుడని తన ఇంటి వారికి ఆజ్ఞాపించి తనతో కూడా బేతేలుకు వెళ్ళటకు సిద్ధపడుడని వారికి చెప్పెను. తన ఇంటి వారితో మీ వస్త్రములు మార్చుకొనుడని కూడా ఆజ్ఞాపించెను. బైబిల్లో వస్త్రములు మన అలవాట్లను సూచించినవిగానున్నవి. చాలా వరకు ఒకడు తాను ధరించు వస్త్రములను బట్టి, వాటి రంగులను బట్టి, ఎన్నిసార్లు వస్త్రములు మార్చుచున్నాడు అని దానిని బట్టి అతని నడవడి బయలుపరచబడును. చాలా విచారకరమైన మంచి విశ్వాసులు కూడా లోక సంబంధమైన వస్త్రముల ద్వారా, లోక సంబంధమైన జీవన విధానం ద్వారా ఆకర్షించబడి మోసపోచున్నారు. క్రమేణా అవి అలవాటుగా మారిపోయి వారి మనసులలో, వారి జీవితములలో చీకటిని తీసుకొని వచ్చుచున్నవి. యాకోబు ఏ విధంగానైతే తన ఇంటి వారిని పవిత్రపరచనో ఆ విధంగానే మనం కూడా లోక సంబంధమైన అలవాట్లను, స్నేహితులను విడిచిపెట్టి మన సంభాషణలో కూడా పరిశుద్ధతను కాపాడుకొనవలెను. యాకోబు షెకెములోని మస్తకి వృక్షము క్రింద అన్య దేవతలన్నిటినీ, అపవిత్రపరచు వస్తువులన్నిటినీ పాతి పెట్టెను. ఆ విధంగానే మన పాత అలవాట్లు, పాత పద్ధతులన్నిటినీ కూడా క్రీస్తు యొక్క మరణ భూస్థాపనలలో మనం పాలివారం ఒకటి చేత పాతి పెట్టవలను. యాకోబు అసంతృప్తిని కలిగించు అపవిత్రపరచు వస్తువులన్నింటినీ మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టిన తర్వాతనే బేతేలుకు వెళ్ళగలిగాను. అప్పుడే దేవుడు అతని పేరును యాకోబు నుండి ఇశ్రాయేలుగా ఎందుకు మార్చెనో, ఎందుకు అతనిని బేతేలుకు వెళ్ళమనో పూర్తిగా అర్థం చేసుకున్నట్టుకు ప్రారంభించెను. అంతకుముందు జరిగిన ఒక సందర్భంలో దేవుడు అతనితో స్పష్టముగా మాట్లాడాను. ఇప్పుడు అనేక సంవత్సరముల తర్వాత దేవుడు అదే వర్తమానమును ఇంకా బలముగా తిరిగి చెప్తున్నాడు. యాకోబు ఇప్పుడు దాని అర్థమును గ్రహించగలిగాను. అదేవిధంగా పూర్తి అర్థమును గ్రహించకుండానే మనం కూడా కొన్ని మాటలను ఉపయోగించదుము. చాలామందికి సంఘము, దేవుని ఇల్లు అను మాటలు పరిచయమే, కానీ వారు తాము పలికే మాటల సత్యమును అనుసరించి జీవించరు. కనుక దయచేసి నువ్వు పలికే మాటల యొక్క ఆత్మీయ విలువలు గ్రహించి ఆ ప్రకారం జీవించుచున్నావో లేదో పరీక్షించుకొనుము. కానీ వ్యర్థముగా ఆ మాటలు, పదములు పలకవద్దు. నీవు నిజముగా నేను దేవుని ఇంటిలో అనగా బేతేలులో ఒక భాగముగా నైతినని చెప్పగలవా? లేక నీ జీవితంలో ఏదైనా అన్య దేవత నీ ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరుచుచున్నదా? ప్రైజ్ ది లార్డ్.